గౌరవనీయులైన బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి స్ఫూర్తిదాయక సందేశానికి ధన్యవాదాలు. ఈ మధ్య మన రంగారెడ్డి జిల్లాలోని ఒక పల్లెలో తాడివనంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన ఎక్సైజ్ శాఖ మంత్రులు తాడి ట్యాపర్స్ని తాడి టాపర్స్గా మార్చారు. వాళ్ళ గురించి కూడా శ్రమజీవుల గురించి కూడా పట్టించుకునే ప్రభుత్వం నిరూపించారు. మరి అలాగే సాంస్కృతిక రంగంలోనూ భాషా సేవలోనూ ముందుకు సాగుతున్న మంత్రిత్వ శాఖకి చారిత్రక పర్యాటకం, పర్యావరణ పర్యాటకం, ఆధ్యాత్మిక పర్యాటకం అంటూ తెలంగాణను పర్యాటక కేంద్రంగా మలిచేందుకు కృషి చేస్తున్న ఈనాటి ముఖ్య అతిథి ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రులు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారి సందేశం. ఈనాటి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా సాహితీ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ గారు, మా తమ్ముడు బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి మిత్రులు, తెలంగాణ ఉద్యమంలో మాకు తెలుసు పార్లమెంటును గడగడలాడించి దేశ అంటే ఆనాటి కాంగ్రెస్ అధినాయకులను ఆ పోరాట పటిమ చూపించి, అంటే ఇవన్నీ కూడా ఒక భాగం, పరంపరలో భాగంగా ఒక ముఖ్య పాత్ర పోసినటువంటి సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అట్లాగే మానకొండూరు గౌరవ శాసనసభ్యులు సత్యనారాయణ గారు, అట్లాగే పురస్కార స్వీకర్త జూకంటి జగన్నాథ గారు, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ అలేఖ్య పుంజాల గారు, మా పర్యాటక శాఖ సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి వాణిప్రసాద్ గారు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు, తెలంగాణ సాహిత్య అకాడమీ సెక్రటరీ బాలాచారి గారు, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ గారు, అట్లాగే దాశరథి గారి కుమార్తె శ్రీమతి ఇందిర గారు, వారి కుమారులు శ్రీ లక్ష్మణ్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ, కళాకారులందరికీ, మీడియా మిత్రులందరికీ శుభసందర్లో హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజున దాశరథి గారి పేరు వినని వాళ్ళు లేరనుకుంటా. ఇక్కడనే కాదు, ప్రపంచంలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవరికి కూడా కోట్లాది మరి ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి. చాలామందికి దాశరథి గారంటే పాటలు రాసే కవిగానే గుర్తిస్తూ ఉన్నారు. లోతుల్లోకి చాలా విషయాల వరకు తెలియదు చాలామంది కూడా. మన ఈ మధ్య కాలంలో చూసి వచ్చినటువంటి, ఇంతకుముందు మా మిత్రులు పొన్నం చెప్పినట్టుగా, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామంటే మనకు కనపడే వాళ్ళే కాదు, కవులు కళాకారుల పాత్ర అత్యంత గొప్ప పాత్ర. అట్లాగే అందశ్రీ గారు కూడా ఉన్నట్టు ఇక్కడ, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే సమాజాన్ని ఒక అంశం పట్ల, ఒక సమస్య పట్ల సంఘటితం చేసేటువంటి శక్తి ఉన్నది మాటల కంటే పాటలకు, రచనలకు, వాళ్ళకే ఈ యొక్క సంఘటిత శక్తి చేసేటువంటి ఆలోచన అనుకోండి. ప్రజలందరూ కూడా ఒకటి నడిపే ఒక తాటిపై నడిపేటువంటి శక్తి ఉన్నటువంటిది ఈ యొక్క కవులకు, కళాకారులకే. వారి పాత్ర మనం మర్చిపోతూ ఉన్నాం. మరి ఈ యొక్క దాశరథి గారి జయంతి వేడుకల సందర్భంగా ఇది ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఉంది. ఈ రోజున వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చేది ఉండింది. మరి అనుకోని కారణంగా ఢిల్లీలోనే ఉండిపోవాల్సి వచ్చింది కాబట్టి వారు రాలేకపోతూ ఉన్నారు. ఇక్కడికి రాకపోయినా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాశరథి గారి యొక్క ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మనం చేసే కార్యక్రమం చాలా ఉన్నాయి. ఇప్పుడే నాకు కొన్ని వాస్తవాలు తెలిసినాయి వారికి కుటుంబం సంబంధించి. కానీ మనం చూస్తూ ఉన్న ఈరోజు రేపు
అంటే ఒక పదవి వస్తేనో ఒక చిన్న వాళ్ళకు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు ఆర్థిక స్థాయికి. కానీ మరి ఇంత కోట్లాది ప్రజల్ని మనసుల్లో ఉన్నటువంటి దాశరథి గారి యొక్క పరిస్థితి చూస్తే బాధ అనిపిస్తుంది కూడా. ఇది ప్రభుత్వం బాధ్యత, తప్పకుండా ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత ఉంది, తప్పకుండా చేసే కార్యం చేయడం జరుగుతుంది. అట్లాగే తెలంగాణ సాహిత్యానికి, సమాజానికి వైతాళికులు చేసిన సేవలను స్మరించుకోవడం, వారి త్యాగాలను గుర్తు చేసుకోవడం మనందరి కర్తవ్యం కూడా. ఆధునిక తెలుగు సాహిత్యంలో దాశరథి కృష్ణమాచార్యది విశిష్టమైనటువంటి శైలి. రీసెంట్ టైమ్స్లో నాకు కూడా వారి యొక్క పాటలు వినేవాళ్ళం. ఎంత గొప్ప గొప్ప పాటలు. అదే ఆ సముద్ర గర్భంలో దాగిన బడబాగ్నులు ఎందరోన కింద. అంటే లోతుకి వెళ్తే వాళ్ళ హృదయంలోంచి ఆ ఆవేదన, తపన, బాధ. ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమంలో కాదు, తొలి తెలంగాణ ఉద్యమం కంటే మొదలు కూడా అంతకుముందు ఆనాడు 1947 కంటే ముందు, స్వాతంత్రం రాకముందు కూడా వారి యొక్క పాత్ర ఉన్నది. ఆనాటి నిజాం నవాబును, నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించినటువంటి వ్యక్తి. అది ఆషామాషి విషయం కాదు. మరి అటువంటి దాశరథి గారు 25 ఏళ్ల వయసుకే మహాకవిగా దాశరథి గారు కీర్తించబడ్డారు. పదునైన రచనలతో ప్రజల్లో చైతన్యం నింపారు. సాహితీ రంగంలో చెరగని ముద్ర వేశారు. రచనల్లో వైవిధ్యం, గీతాల్లో మాధుర్యం తొణిగిసలాడుతూ ఉంది. ఆయన కవితలో ఉర్దూ మిళితమైన తెలుగు కూడా గుబాళిస్తూ ఉంది. కేవలం కవిగానే కాకుండా పరిశోధకుడిగా, రచయితగా, విద్యావేత్తగా సాహిత్య రంగంపై చెరగని ముద్ర వేసినటువంటి అనితర సాధ్యుడు దాశరథి గారు. సాహిత్యంలో దాశరథి తాకని ప్రక్రియ లేదు. ఎన్నో కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు రాసి తెలుగు సాహిత్యంపై చెరగని ముద్ర వేయడం జరిగింది. దాశరథి తన సాహిత్య జీవనయాత్రలో తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని కూడా చాటి చెప్పడం జరిగింది. ఆనాడు నిజాం నవాబు పరిపాలనలో కూడా, ఆ సందర్భంలో కూడా తెలంగాణ పీడిత, తాడిత ప్రజల గొంతుకగా నిలవడం జరిగింది, ఎదిరించడం జరిగింది. ఆనాటి సందర్భంలో తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య గారు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకుని తెలంగాణ కోసం ఉద్యమించిన దాశరథి పాత్ర చిరస్మరణీయం. నా తెలంగాణ కోటి రతనాల వీణని మనం ఎప్పటి నుంచో వింటున్నాం, దశాబ్దం నుంచి వింటా ఉన్నాం. మరి దాశరథి గారే ఒక రత్నం. తెలంగాణలో దాశరథి గారే ఒక రత్నం. ఆనాడు తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న సందర్భంలోని జైలు గోడల మీద పద్యాలు రాసి నిజాం రాచరికాన్ని ప్రశ్నించిన ధైర్యం ఆయన సొంతం. నా తెలంగాణ కోటి రత్నాల వీణని సగర్వంగా ప్రకటించి తెలంగాణ ఉద్యమానికి తన వంతు సహకారం అందించారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే వారి మాటల్లో మనం చూస్తూ ఉన్నాం, పేదరికం, బీదరికం అని వింటూ ఉన్నాం. మరి వారు చెప్పిన మాటల్లో పేదరికం ఒక భావన మాత్రమేనని, కూడు గూడు గుడ్డ కొంత దారిద్ర్యం కొరతే దారిద్ర్యం కాదని, అంటే కూడు గూడు గుడ్డ కొరతనే దారిద్ర్యం కాదని, సమాజంలో తాను ప్రేమించేవారు, తనను ప్రేమించేవారు లేకపోవడమే నిజమైన పేదరికం అంటూ. ఇది చాలా గొప్ప విషయం. ఈ వచనం చదువుతూ ఉంటే నాకు మా అసెంబ్లీ ధ్యాసకు వస్తూ ఉంది. 2004 సంవత్సరంలో ఆనాడు మన రాష్ట్రపతి, ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఉమ్మడి సభలను ఉద్దేశించి, అంటే అసెంబ్లీ, కౌన్సిల్ రెండింటిని కూడా ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు ఆ రోజు మేము ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉన్నాం. 10 ప్రశ్నలు అడగండి అన్నారు సభను ఉద్దేశించి. ఎవరైనా 10 ప్రశ్నలు అడగండి అన్నాడు.
ఒక్కొక్క పార్టీ వాళ్ళు ప్రశ్న అడుగుతా ఉన్నారు. మేము అప్పుడు ఇండిపెండెంట్ వాళ్ళు, మేము 10 మంది, మా ఇండిపెండెంట్ తరఫున మాకు అవకాశం ఏంటని ఒక ప్రశ్న అవకాశం అడిగినాం. ఆ అవకాశం నేను తీసుకున్నా. ఆనాడున్న పరిస్థితుల్ని ప్రస్తావిస్తూ సాంకేతిక పరిజ్ఞానం ఇంత గొప్పగా ఎదిగింది కదా, భూమి నుంచి చంద్రమండలానికి మనుషులు పంపిస్తూ ఉన్నాం, శాటిలైట్ పంపిస్తూ ఉన్నాం, భూమి మీద ఉన్న నీటిని భూమి మీదకి ఎందుకు పంపించలేకపోతున్నాం, దీనికి బాధ్యులు ఎవరు, కారణం ఏంటి అడిగి, రెండవది రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉంది. ఈ ఆత్మహత్యల పరిష్కారానికి అంటే దానికి పరిష్కార మార్గం ఏంది అని ప్రస్తావించినప్పుడు వారు సమాధానం చెప్తూ, పేదరికం ఒకటే కాదు, నీళ్లు లేకపోతే ఒకటే కాదు, ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం ప్రధాన కారణం, ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణం అని చెప్పడం జరిగింది. అంటే ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఎవరి కష్టం వచ్చినా ఎవరో ఒకరు వాళ్ళను ఓదారుస్తూ ఉంటారు. ఆ ఓదార్పు లేకనే, ఆ నైతికత ఇచ్చే వాళ్ళు లేకనే ఎవరంతలో వాళ్ళు ఇండివిజువల్ అయిపోతారు. కాబట్టి ఓదార్చే వాళ్ళు లేకనే ఆత్మహత్యలు చేసుకుంటారు అన్నారు. అంటే ఇక్కడ చూస్తే అదే ఇందులో కనపడతా ఉంది. సమాజంలో తాను ప్రేమించేవారు తనను ప్రేమించేవారు లేకపోవడమే నిజమైన పేదరికం అని. అంటే ఎంతో గొప్పగా. అట్లాగే తెలుగు సినిమా పాటల్ని పరిపుష్టం చేసిన దానిలో దాశరథి గారు కూడా అత్యంత ప్రధానమైనటువంటి వారు ఒకరు. ప్రణయం, ప్రబోధం, భక్తి, విషాదం, వినోదం, జానపదం, నిషా, కవ్వాలి, వీణ వంటి అన్ని రకాల పాటలు రాసి మెప్పించినటువంటి కవి దాశరథి గారు. మరి దాశరథి గారు 2500 పైగా సినిమా పాటలు రాసి వెండితెర వెలిగించారు. మేము కూడా వాస్తవంగా ఉపశమనం పొందుతూ ఉంటాం వారి పాటలు వింటూ. పొద్దుస్తమానం తిరిగి ప్రెషరు, టెన్షన్ మీద ఇంటికి పోయిన తర్వాత వీరి పాటలు పెట్టుకొని వింటూ ఉంటే అన్నీ మర్చిపోతాం. అట్లా అంటే మరి అంత గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. మరి ఈ రోజున ఇటువంటి మహానుభావులు ఊరికే రారు. మరి ఎంతో తపనతోటి, ఒక నిస్వార్థ సేవతోటి సమాజం పట్ల ఒక అంకిత భావం, నేను నాది అని కాకుండా మనది, మనం, సమాజం అందరూ బాగుండాలని ఒక అభిప్రాయం ఉన్నప్పుడే ఇటువంటివన్నీ కూడా వస్తాయి. కాబట్టి మరి ఇటువంటి దాశరథి గారి కుటుంబానికి, దాశరథి గారి పేరు వారి కుటుంబం ఇప్పుడే ప్రస్తావించడం జరిగింది. మహబూబాబాద్ జిల్లాకు దాశరథి గారు పేరు పెట్టాలని చెప్పని వారి యొక్క కోరిక ప్రస్తావించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ విషయం ప్రస్తావించి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే ఈ యొక్క సాంస్కృతిక శాఖ కల్చరల్ మినిస్టర్, కల్చర్ అంటే మామూలుగా కల్చరల్ మినిస్టర్ అంటే ఆట పాట డ్యాన్స్ అనే అనుకుంటారు. కల్చరల్ మినిస్టర్ అంటే సంస్కృతి ఆటపాటలు అనుకుంటారు. బట్ నా దృష్టిలో కల్చర్ అంటే జీవన విధానం. ఆ జీవన విధానం లోపించింది కాబట్టి ఇన్ని కష్టాలకు, ఇన్ని అష్ట కష్టాలకు ప్రధాన కారణం ఆ జీవన విధానం లోపించింది. ఒకనాటి జీవన విధానానికి, ఈనాటి జీవన విధానానికి అది ఆలోచనలు కావచ్చు, ఇతర అలవాట్లు కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఈ పేదరికానికి కూడా ఆ జీవన విధానం లోపించడం, ఏ మాట మాట్లాడినా, ఏ పని చేసినా ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నం కావాలా. ఈరోజు మధ్యాహ్నం చెప్పిన నారకంలో గౌడ్ల మీటింగ్కి సంబంధించి అంటే చాలామంది అంటే సమస్యలు పరిష్కారం మన దగ్గర పెట్టుకొని ఏదో సంకల పిల్లలు పెట్టుకొని ఊరంతా దేవులాంటిగా పరిస్థితి ఉంది, అస్తవ్యస్తంగా ఉంది. సో ఈ యొక్క ఎక్సైజ్ శాఖతో పాటుగా కల్చరల్ మినిస్టర్ కూడా దీనిలో కూడా జిల్లాలో, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు, అన్ని మండల కేంద్రాలు కలిసి నా వంతు పాత్ర పోషించి ఒక ఆలోచన విధానాన్ని మారాలా, అలవాట్లు మారాలా, మార్చేదానికి నా వంతు కృషి చేస్తాను మనం చేసుకుంటూ, వారి యొక్క కుటుంబానికి కూడా ఈ యొక్క శాఖ మంత్రిగా నా బాధ్యత ఉంది, నా కర్తవ్యం ఉంది. తప్పకుండా దాశరథి గారి కుటుంబాన్ని అన్ని విషయాల్లో, అన్ని విధాలుగా తప్పకుండా ఆదుకునే కార్యక్రమం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ధన్యవాదాలు సార్. నేను నుండి మనం అనేదాకా ఎదగాలని, సంస్కార భరితమైన సంస్కృతి సొంతం కావాలని సందేశం అందించిన గౌరవ మంత్రివర్యులు ముఖ్య అతిథి జూపల్లి కృష్ణారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో ఇప్పుడు కనుల పండుగగా జరగబోతున్న అంశం నేటి పురస్కార స్వీకర్తకు ఆత్మీయ సత్కారం. ప్రముఖ కవి జూకంటి జగన్నాథం గారిని పురస్కారం స్వీకరించేందుకు ఈ సన్మాన ఆసనం కడకు వేయించవలసిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రముఖ కవి, మన తెలంగాణ రాష్ట్ర గీతానికి ఒక అద్భుతమైన హృదయావిష్కరణ చేసిన అందశ్రీ గారు ఈ సన్మాన కార్యక్రమం పాల్గొనేందుకు వారిని వేదిక పేరు కావాల్సిందిగా సవినంగా ఆహ్వానిస్తున్నాం. జూకంటి వారిని సత్కరించే కార్యక్రమంలో వారు ఉండాలి. తెలంగాణ జయగీతాన్ని జనాంకితం చేశారు ముఖ్యమంత్రి మొన్ననే మన రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు. జూకంటి సుశీల దుర్గయ్యల పుణ్యపు కడుపున పుట్టిన బిడ్డడు జూకంటి జగన్నాథం గారు. తంగళ్లపల్లి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న గ్రామంలో పుట్టి సిరిసిల్లలో ఉంటున్న జూకంటి వారు పాతాళగిరికి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గంగడోలు, వాస్కోడిగామా.com, బొడ్డుతాడు, ఒకరోజు 10 గాయాలు, తల్లి కొంగు, పిడికెడు కలలు, దోసెడు కన్నీళ్లు, తారంగం, రాజపత్రం, చిలుక రహస్యం, అలాగే సమగ్ర కవిత్వం 4 భాగాలు, చెట్టును దాటుకుంటూ, పస, ఊరు ఒక నారుమడి, సద్దిముల్లె లాంటి ఎన్నో సంచికలు వెలువరించారు. ఎన్నో కవితలు కన్నడ, తమిళ, హిందీ, ఆంగ్ల భాషల్లోకి అనువాదం కూడా చేయబడ్డాయి. అదిగో జరుగుతున్న సన్మానం. గౌరవనీయులైన అమాత్యులు, గౌరవనీయులైన శాసన మండలి డిప్యూటీ చైర్మన్, గౌరవనీయులైన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఇతర పెద్దలు, చైర్మన్ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ అలేఖ్య గారు, డైరెక్టర్ డిపార్ట్మెంట్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ మామిడి హరికృష్ణ గారు, జూకంటి కథలు, జూకంటి జగన్నాథం కథలు అనే శీర్షిక అందశ్రీ గారు ఒక్క మాట ఈ సందర్భంలో చెప్పాలి. రవీంద్ర భారతి వేదిక మీదకి 10 ఏళ్ల తర్వాత దాశరథి 100 సంవత్సరాల నేపథ్యాన్ని పురస్కరించుకొని నా తెలంగాణ ఉద్యమ అనుభవానికి, నా కాలానికి తల వంచి మొక్కే కవిత్వపు ధీరాదత్తత కలిగి ఉన్న ఎవరన్నా ఉంటే నాకు జూకంటి జగన్నాథం గారు శిరస్థా నమామి చెప్తున్నాను. ఈ వేదిక మీద నుంచి ఇంకొక మాట కూడా చెప్తున్నాను సార్. జూపల్లి గారు, మంత్రులందరూ వినాలి, ఈ అవార్డుతో సరిపుచ్చుకునే పాత్ర కాదు అది. ఇంకా చాలా గొప్ప గురుతరమైన బాధ్యత కలిగిన స్థానములో ఆయనను కూర్చుండబెట్టాలని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను. గౌరవనీయులైన అతిథులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో సన్మాన గ్రహీత ప్రముఖ కవి జూకంటి జగన్నాథం గారిని వారి స్పందన అందించేందుకు కోరుతూ ఉన్నాం. జగన్నాథం గారు. సార్, దాశరథి కృష్ణమాచార్య శత జయంతి సందర్భంగా దాశరథి అవార్డు రాష్ట్ర ప్రభుత్వం నన్ను ప్రకటించడం నా సాహిత్య జీవితంలో కూడా అత్యంత సంభ్రమైన దినం. ఈ సమావేశానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న గౌరవనీయులు, తెలంగాణ ఉద్యమం లోపల మొదటిసారి కాంగ్రెస్ మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు నాకు ఇప్పటికి జ్ఞాపకం. అప్పుడు రాజీనామా చేశారు. ఇక మా పున్నం ప్రభాకర్ గురించి
ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే పార్లమెంట్ లోపల అప్పుడు నిర్వహించిన పాత్ర తెలంగాణ ప్రజల్లో మనసుల్లో కళ్ళల్లో ఇప్పటికీ మెదులుతూనే ఉంటుంది. మా ఊరే, మా జిల్లానే, మా కరీంనగర్ ఉమ్మడి జిల్లా, మా ఊరు సిరిసిల్ల. ముందుగా మా ఊరు తంగళ్ళపల్లికి మరియు తల్లిదండ్రులకు, గురువులకు, ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి అనేక మంది సాహితీ మిత్రులకు, నా దగ్గరి కవులు, రచయితలు, మిత్రులు అందశ్రీ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జూపల్లి కృష్ణారావు గారి గురించి వారు సాంస్కృతిక శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రే కాదు, తెలంగాణ యొక్క గొంతుగా ఎన్నిసార్లు మాట్లాడడం మన అందరికీ తెలుసు. ఒకసారి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు నేను తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి కానీ, టీడీపీ నాయకులను ఉద్దేశించి కానీ బహిరంగ లేఖలు రాస్తుంటే, ఒకసారి తెలంగాణ వచ్చిన తర్వాత మా పొన్నం ప్రభాకర్ కలిసి, అన్న ఇప్పుడు మంచిగా ఉంది ఆవే అన్నాడు నన్ను. అన్న ఇప్పుడు అంత మంచి కనబడుతుంది ఆవే, నీకు అప్పుడు మమ్మల్ని నిద్రపోనియకపోతే అన్నాడు. అంటే నేను అన్న, మరి నేను ఏం చేయాలి, పత్రికలు వాళ్ళు వేయాలంటున్నారు అన్న ఆ రోజులో. ఎందుకంటే అట్లాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ సమాజం ప్రజాస్వామ్యంతో, స్వేచ్ఛతోటి కొంచెం గాలి ఆడుతుంది సమాజానికి, తెలంగాణ 4 కోట్ల ప్రజలకు. ఎందుకు ఆడుతుందో మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. ఈ స్వేచ్ఛా వాయువుల కోసం, తెలంగాణ కోసం ఇంతమంది బిడ్డలు చనిపోతుంటే మన కాలం ఏం చెప్తుంది, మనం ఏం ప్రశ్నిస్తుంది కవిగా, రచయితగా అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన దశ వచ్చింది ఇవాళ. తెలంగాణ సమాజం ఎప్పుడు కానీ ధిక్కార స్వరాన్ని వినిపిస్తే అవకాశం కోసం ఎదురు చూస్తుంది. అవకాశం వచ్చింది, ఏదో డబ్బే ప్రధానం అనుకున్నారు కానీ అవకాశం వచ్చింది. డిసెంబర్ 2003 నాడు వాళ్ళ తడాకా చూపించారు. అందుకోసం ఎప్పుడు కానీ మనిషి శాశ్వతం అనుకుంటాడు కానీ ఎప్పుడు అశాశ్వతం అనుకోడు. రోజు ప్రొద్దున వాకింగ్కి చాలామంది పోతుంటాం. నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు 60 ఏళ్ళ పైన దాటిన తర్వాత బహుశా ఇదంతా మనం సాగు దిక్కు నడుస్తాం అయింది అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అందుకోసం మనిషి ఇంత ప్రజాస్వామ్య యుగంలో వండుకుంటూ మనం ఇవాళ దేని గురించి మాట్లాడుతున్నాము, ఎందుకోసం మాట్లాడుతున్నాము, ఒక్కసారి కవులు, రచయితలు, మేధావులు ప్రశ్నించుకోవాలి, ప్రశ్నించాలి. ప్రశ్నే జ్ఞానం అని మన పెద్దోళ్ళు చెప్పారు మనకు. ఆ జ్ఞాన సముపార్జన వల్లనే ఇవాళ మనం ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాం. నేను ఇక్కడ నిలబడి మాట్లాడటానికి కారణం తెలంగాణ ప్రజలు అందించిన భాష, సంస్కృతి, నా చుట్టూ ఉన్న జీవితాన్ని నేను నా 16 కవితా సంప్రదాయాల లోపల 16-17 కథల లోపల నేను చిత్రీకరించి అనేక వ్యాసాలు ప్రజల వైపు నుంచి ఆలోచించి అనేక పత్రికల్లో రాస్తున్నా కూడా. కాబట్టి ఇవాళ నిలబడటానికి బహుశా ఈ అవకాశం నాకు కలిగించిందేమో ఈ ప్రభుత్వం. ఎందుకంటే మా కరీంనగర్ జిల్లా లోపల మాకు చాలామంది తెలుసు, ఉత్తర తెలంగాణ వాళ్ళకు, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఎందుకంటే మాకు ఎవరైనా ఉన్నారంటే ఐకాన్ పొన్నం ప్రభాకర్, మా డైనమిక్ లీడర్. నిజం కూడా మామూలు విషయం కాదు. వెనుకబడ్డ తరగతి గురించి మాట్లాడే మంత్రిగానే కాదు, మొదటి నుంచి ఎవడన్నా వెనుకబడ్డానికి ఏమన్నా జరిగిందంటే అక్కడ ఉండేటోడు. అధికారంలో ఉండకపోని కాక మాట్లాడే గొంతు ఎవరైనా ఉండాలంటే కరీంనగర్ జిల్లా లోపల మా పొన్నం ప్రభాకరే. ఇలా ఇంకా అనుమానించాల్సింది లేదు, నిర్విధాంశం ఇది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఒక్కొక్క కార్యక్రమం చూస్తుంటే తెలంగాణ ఏం ఆశించింది, ఎందుకోసం ఆశించింది, ఎవరి గురించి ఆలోచించిందని మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరము, ఆలోచించాల్సిన అవసరం ఏర్పడ్డది. అందుకోసం నాకు ఇప్పుడు ఒకటే యాదికి వస్తుంది. గత 10 సంవత్సరాలు
చీకటి దినాలే అనుకుంటున్నాను నేను బహుశా తెలంగాణ వచ్చిన తర్వాత. దాశరథి రేడియో లేని మా ఇంట్లో, నాకు కొనుక్కునే స్తోమత లేని మా ఇంట్లో లేనప్పుడు పక్కింట్లో ఉన్నటువంటి ఉమాశంకర్ అడ్వకేటు మా దగ్గర ఉంటుండే. మా తెంగలపల్లి ఊర్లో వాళ్ళ ఇంట రేడియో ఇంటుకుంటుంటే 15th ఆగస్టు నాడు ఉగాది నాడు కవి సమ్మేళనం జరుగుతుంది. అందులో దాశరథి రుబాయిలు అనేటువంటి ఉర్దూ శాయరీ వినిపిస్తుండు. అందులోపట గత 10 సంవత్సరాల నుంచి జరిగిన తెలంగాణ రోజులను జ్ఞాపకం చేసి వస్తే నాకు ఒక రూబాయి యాదికి వస్తుంది, అది వినిపిస్తా. కళ్ళెం మాత్రం ఉంది చేతిలో, గుర్రం మాత్రం పడ్డది గోతిలో. ఈ గత సంవత్సరం 10 సంవత్సరాలుగా మన తెలంగాణ సమాజం ఆ గతం ఓలే ఎవరు అనుకున్నాం, కళ్ళెం మా చేతులు ఉందనుకున్నాను కానీ గుర్రం గోతిలో పడిపోయింది అప్పుడే. ఇప్పుడు ఏం లేదు, నిర్విధంగా ఇప్పుడు మనం కొత్తగా ఆలోచించాల్సిన పని లేదు. కాబట్టి దాశరథి కృష్ణమాచార్య గురించి చెప్పాలంటే గూడూరుకెళ్ళి రైల్లో దిగిండట ఆ రోజుల్లో 48. అప్పుడు ఉర్దూ కవిత్వము శాయరీ 2 ద్విభాషా కవి సమ్మేళనం ఎగ్జిబిషన్లో, మన హైదరాబాద్ ఎగ్జిబిషన్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో జరుగుతుండట. ఒకసారి ఆయన సికింద్రాబాద్ స్టేషన్లో దిగి అప్పుడు చిన్న శేషాంచి పట్టుకొని ఒక ధోతి అంగి ఒక తువాల పెట్టుకొని ఆ స్టేషన్ కాడ ఎవరు తిప్పటి లెక్క ఆటోలు ఇవన్నీ లేవు కదా ఆ కాలంలో. ఒక రిక్షా అలా కూర్చొని ఎగ్జిబిషన్ గ్రౌండ్ పోనీ అన్నాడట. ఆ రిక్షా కార్మికుడు చినిగిపోయి ఉన్నటువంటి ఒక అంగి తొడుక్కొని తొక్కుతున్నట. ఏం పేరు నీ పేరు ఏంది బాయ్ అంటే ఏదో ముస్లిం పేరు రహీం అని చెప్పిండట. ఆయన ఇంకెక్కడికి పోవాలి సార్ మీరు అని ఆయన అడిగిండట. సార్ ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్కు కవి సమ్మేళనానికి పోతున్నా అన్నాడట. అయితే ఆ కవి సమ్మేళనానికి పోయినాక దాశరథి పైకి పోయినాక ముషాయిరా కాబట్టి ఉర్దూ కవులను కూడా పిలిచారు. అప్పుడు ఒక కోట్ వేసుకొని వచ్చి కూర్చున్నాడట పక్కకు. అరే ఈయన ఎక్కడో చూసినా అనుకున్నాక రిక్షా కార్మికుడు అట అతను. అంటే ఆయన ముషాయిరాలు రాసేటోడు. ఆయన పక్కకు వచ్చి కూర్చుంటే ఆయన సన్మానం చేస్తే చక్కగా ఆదేశాలు తీసి ఆయన కప్పి అద్భుతమైనటువంటి కవి ఇవాళ మన హైదరాబాద్ జిల్లా అందించింది. ఇట్లాంటి కవులను అన్నటువంటి నేల మనది. మన మట్టి మనుషులకు మన అందరికి కూడా గర్వకారణమైనటువంటి దాశరథి జయంతి ఉత్సవాల సందర్భంగా నాకు ఈ అవార్డు ఇచ్చినటువంటి అవార్డు కమిటీకి, ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన అవార్డు కమిటీకి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి మంత్రివర్గ సహచరులకు, ముఖ్యంగా మా పొన్నం ప్రభాకర్ గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, ఇక బండ ప్రకాష్ గారు తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడే కలిసినాం మేము. ఇప్పటికీ మీ ఆర్టికల్ చదువుతానే మేము అని అన్నాడు. ఎందుకంటే గౌరవనీయులు బండ ప్రకాష్ గారికి, మా మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ సత్యాన గారికి, మిగతా మిత్రులకు అందరికీ, వాణి ప్రసాద్ గారు సెక్రటరీ గారికి, మరియు అలేఖ్య గారికి, ఇంకా మామిడి హరికృష్ణ గారికి, అందరు కూడా పేరు పేరున ఈ సభ విషయంలో పాల్గొన్నటువంటి మా కవిమిత్రులు, సాహితీ మిత్రులు, రంగినేని మోహన్ రావు గారు, మీద చాలామంది వచ్చారు. సిరిసిల్లకి వెళ్ళి, కరీంనగర్కి వెళ్ళి, ఆదిలాబాద్ నుంచి, నల్గొండ నుంచి చాలామంది మిత్రులు అందరూ వచ్చారు, కవిమిత్రులు. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. కష్టాల్లోంచి, కన్నీళ్లలోంచి, కదలికలోంచి వచ్చే సాహిత్యం కలకాలం నిలుస్తుంది అని చెప్పిన జూకంటి జగన్నాథం గారి పురస్కార స్వీకార స్పందనకి హృదయపూర్వక ధన్యవాదాలతో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారిచే వందన సమర్పణ. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రతిష్టాత్మకంగా ఈరోజు జాతీయ వేదిక రవీంద్ర భారతిలో ప్రముఖ కవి, ప్రజాకవి, మహాకవి దాశరథి జయంతి ఉత్సవాలని అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం మనందరికీ సంతోషం. ఈ కార్యక్రమానికి అందశ్రీ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ఎందుకంటే మిస్ అయిపోయింది నేను సార్. సో అందశ్రీ గారికి కూడా, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ గారికి కూడా మా అందరి తరపున ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవడం వెనుక ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారిది, అలాగే తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి,
వీరందరికీ దక్కుతుంది. వారి సారథ్యంలోనే, వారి మార్గదర్శకత్వంలోనే ఈరోజు ఒక కమిటీ ఏర్పడి దాశరథి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పురస్కారాన్ని ప్రముఖ కవి, ప్రపంచీకరణపై తొలిసారిగా గొంతు విప్పిన అత్యంత అద్భుతమైన కవి, ఈ మట్టి కవి, తెలంగాణ జాతి గర్వించదగిన అత్యంత అద్భుతమైన కవి జూగంటి జగన్నాథం గారికి ఈరోజు ప్రదానం చేయడం సంతోషంగా భావిస్తున్నా. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, రాష్ట్ర బీసీ అభివృద్ధి అలాగే రవాణా శాఖ మంత్రులు మా అన్న ప్రభాకర్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి మనందరి కరతాళ మధ్య ఒక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారికి, మన డిప్యూటీ చైర్మన్ సార్ బండ ప్రకాష్ గారికి, మనందరి కరతాళ మధ్య ఒక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ, పురావస్తు శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వాణి ప్రసాద్ గారికి, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ ప్రముఖ నర్తకి గురువు అలేఖ్య పుంజాల గారికి, మిగతా పెద్దలందరికీ, అలాగే దాశరథి కుటుంబ సభ్యులు వారి వారసులు దాశరథి లక్ష్మణ్ గారికి, గౌరీశంకర్ గారికి, ఇందిర గారికి, అలాగే జూగంటి జగన్నాథం గారి కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడికి వచ్చేసారు. వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పురస్కార ప్రదానోత్సవం శత జయంతి ఉత్సవాల ప్రారంభ విజయానికి కారకులైన మీడియా మిత్రులకి, పత్రికా ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ క్షణంతో ఈరోజు ఈ కార్యక్రమం ముగిసింది. మళ్ళీ మంత్రివర్యులు గారు చెప్పిన ఆదేశాల మేరకు సాంస్కృతిక శాఖ పక్షాన కార్యాచరణ ప్రణాళిక తయారు చేసే విధంగా ముందుకెళ్తామన్న విషయాన్ని సవినయంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు, అందరికీ నమస్సులు. ఈరోజు సాంస్కృతిక సారథి కళాకారులు కూడా మంచి సంగీత విభావన నిర్వహించారు, వారికి కూడా ధన్యవాదాలు.